అందరికీ వందనములు. దేవుని నామమునకు స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మంచిది. నేటి మన ధ్యానాంశము తల్లిలా లాలించును. తల్లిలా లాలించును. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం చదువుకుందామండి. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడదురు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను. ఎవరిలాగా ఆదరిస్తా అంటే యేసయ్య ఇక్కడ మనల్ని తల్లిలాగా, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను. టుడే మదర్స్ డే సందర్భంగా హ్యాపీ మదర్స్ డే అందరికీ. ఓకేనా? మదర్స్ డే సందర్భంగా మదర్స్ని మనం ఎలా చూసుకోవాలి, దేవుడు మనల్ని తల్లిలాగా ఎలా చూస్తున్నాడు, అది ఈ వాక్యంలో మనం చదువుకుందాము. ప్రభువైన యేసు మనల్ని ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించెదను అని చెప్పి ఉన్నాడు. అక్కడ తల్లిలా లాలించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంకబెట్టుకొని కాపాడును. యేసయ్యా చంకబెట్టుకొని కాపాడును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తి పట్టుకొని ముద్దాడును, చంకబెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును. తల్లిలా మనల్ని ఆయన లాలిస్తాడు. ఇక్కడ ఈరోజు తల్లులందరికీ మొట్టమొదటిసారిగా ఐఎమ్ టెల్లింగ్ టు యూ హ్యాపీ మదర్స్ డే అండి. తల్లులందరినీ ఏ విధంగా మనం ఆశీర్వదించాలి ఈరోజు మనం చూద్దామండి. జ్ఞానం, తల్లులందరికీ కూడా బిడ్డలను పెంచడానికి జ్ఞానం కావాలి. ప్రభువా, ప్రతి తల్లికి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి, బిడ్డల్ని ఎలా పెంచాలో జ్ఞానాన్ని అనుగ్రహించండి అని మనం వారి కోసం ప్రార్థన చేద్దాం. తర్వాత నీ తల్లిని నీవు సంతోషంగా సమాధానంగా ఉంచాలి. ప్రతి ఒక్క తల్లి కూడా తన బిడ్డలను చూసి సంతోషించాలని, ఆనందించాలని కోరుకుంటుంది. కాబట్టి మనం వారి కోసం ఏమని ప్రార్థన చేద్దామంటే ప్రతి తల్లి సంతోషంగా సమాధానంగా ఉండాలి అని ప్రార్థిద్దామండి ప్రభువుకి. అలాగే ప్రతి తల్లి కొనియాడబడాలి, ఆమె ఎప్పుడు కూడా ఆనందించబడాలి. సామెతల గ్రంథం 31:31లో ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని. కాబట్టి ప్రతి ఒక్క తల్లి కూడా కొనియాడబడినట్లుగా మనము వారి కోసం ప్రార్థించుదామండి. తర్వాత ఆత్మీయ జీవితంలో బాగా ఎదగాలని, తన బిడ్డల్ని ఆత్మీయ జీవితంలోకి ఎదిగేలాగా చేయాలని ప్రార్థిద్దామండి. తర్వాత మన బిడ్డలు మనలో ఉన్న రీతిగా, మన బిడ్డలు అనగానే మన రూపం వాళ్ళలో ఉంటుంది కదా. ప్రతి తల్లి తన బిడ్డలు తండ్రి రూపంలోనే ఉంటారు, తండ్రి రూపంలో కానీ తల్లి రూపంలో కానీ ఉంటారు. కాబట్టి మన బిడ్డలు మన రూపంలో ఎలా ఉన్నారో మనం కూడా యేసయ్య రూపంలోకి మారాలండి. ఈ మదర్స్ డే సందర్భంగా మదర్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మనం యేసయ్య రూపంలోకి మారాలి, యేసయ్యను కలిగి జీవించాలి. అలాగే తర్వాత దేవుని ఆదరణ వారికి ఉన్నట్లుగా ప్రార్థిద్దామండి. ప్రతి తల్లికి కూడా దేవుని ఆదరణ అనేది ఉండాలి. జీవితంలో అసంపూర్ణంగా ఉన్నాయన్నీ కూడా సంపూర్ణంగా దేవుడు వారి జీవితాల్లో సంతోషంగా ఉండేలాగా, సంపూర్ణం చేసేలాగా ప్రార్థిద్దామండి ప్రతి తల్లి కోసం. తర్వాత ఏ తల్లి అయినా ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నట్లయితే ఆమెకు తోడుగా దేవుడు నడవాలని ప్రార్థిద్దామండి. తర్వాత ఏ తల్లి అయినా అనారోగ్యంలో ఉన్నట్లయితే ఆమెను స్వస్థపరచమని యేసయ్యని ప్రార్థిద్దామండి. తర్వాత ఇంకా ఎవరైనా సరే దీవించబడాలి అనుకుంటే దీవించబడాలి, యెహోవా ప్రతి తల్లిని దీవించాలి అని మనం ప్రార్థిద్దామండి. అమ్మ నాన్న ఉన్నవారు సమస్యలు ఏమీ లేవు అని అనుకోవచ్చు, కానీ దేవుని ప్రేమ ఉంటేనే మనకి సమస్యలు ఏమీ లేకుండా ఉంటాయండి. అమ్మ నాన్న ప్రేమ ఉన్న ఆ అమ్మ నాన్న ప్రేమల కన్నా మించిన ప్రేమ యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమను మనం కలిగి ఉండాలండి. యేసయ్య తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను, నీ పాదము తొట్రిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును,
చంకబెట్టుకుని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును. యేసయ్య మన తల్లైనా మర్చిపోయిద్దేమో కానీ మనల్ని మర్చిపోని యేసయ్య ఉన్నాడని మనకు తోడు. కాబట్టి ఈ యొక్క మదర్స్ డే సందర్భంగా ఒక మంచి తల్లిని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నానండి. ఆమె గొప్ప తల్లి ఎవరంటే క్వీన్ విక్టోరియా. క్వీన్ విక్టోరియా అనే ఆమె మనందరికీ తెలుసు. క్వీన్ విక్టోరియా ఇంగ్లాండ్ రాజ్యాన్ని పరిపాలించింది. గ్రేట్ బ్రిటన్ని పరిపాలించిన గ్రేటు యువరాణి. ఆమె చిన్నతనంలోనే ఆమెకి రాజ్య పరిపాలన రావాల్సి వచ్చింది. ఎందుకంటే తన తండ్రి చనిపోవడంతో 18వ ఏట ఆమె రాజ్యానికి రాణి అవుతుంది. గ్రేట్ బ్రిటన్కి రాణి అవుతుంది. రాణి అయినప్పుడు ఆమె చిన్న వయసు కాబట్టి దేశాన్ని ఎలా పరిపాలించాలో అని ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థించి, నాకు జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా, నేను ఈ దేశాన్ని, ఇంత పెద్ద దేశాన్ని ఎలా పరిపాలించాలో జ్ఞానాన్ని ఇవ్వమని ఆమె దేవుణ్ణి వేడుకుంది. అలాగే దేవుని యొక్క జ్ఞానంతో ఆమె 63 సంవత్సరాలు గ్రేట్ బ్రిటన్ని పరిపాలించింది. ఆమె కాలంలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. ఎంతో అభివృద్ధి చెందింది. రవి అస్తమించిన సామ్రాజ్యమైన గ్రేట్ బ్రిటన్ ఈమె కాలంలో గొప్ప దేశంగా, ప్రపంచ దేశాలన్నింటిలో కన్నా గొప్ప దేశంగా పేరు ప్రఖ్యాతులు గడించింది. అయితే ఈమెకు 9 మంది పిల్లలు ఉన్నారండి. ఈమెకు 9 మంది పిల్లలు ఉన్నారు. ఈమె మహారాణి. రాణి అయినా కానీ పిల్లల యొక్క బాగోగులు చూసుకోవడంలో, వాళ్ళ చదువుల విషయంలో, వాళ్ళ కోసం దేవునికి ప్రార్థించడం విషయంలో మాత్రం ఆమె ఏమాత్రము మర్చిపోయేది కాదండి. ప్రతిరోజు 9 మంది పిల్లల కోసం ఆమె ప్రార్థించేదంటండి. ఆమె ఎంత గొప్ప రాణి అయినా కూడా తన పిల్లల నిమిత్తము ప్రతిరోజు ప్రార్థించేదంటండి. మరి ఈ రోజుల్లో మనం ఎంతమంది మన పిల్లల కోసం ప్రార్థిస్తున్నామండి? ఉదయాన్నే లేవగానే మనకున్నది ఒక్కళ్ళు 2 పిల్లలే. ఆ 2 పిల్లల కోసం మనం ఎంతమందిని ప్రార్థిస్తున్నాము? తప్పకుండా ఈ క్వీన్ విక్టోరియా రాణిని మాదిరిగా తీసుకొని ప్రతి ఒక్క పిల్లవాడి కోసం ప్రార్థించవలసిందిగా ప్రతి ఒక్క తల్లికి నేను విన్నవించుకుంటున్నాను. ఈమె 1924 మే 1819 సంవత్సరంలో జన్మించారు. 22 జనవరి 1901లో ఈమె మరణించారు. ఈమె 63 సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలించింది. ఈమెకు 9 మంది పిల్లలు. జాగ్రత్తగా పెంచారు. పిల్లలందరినీ దేశప్రభు బాటలో, దేవుని బాటలో పెంచారు. పిల్లల కోసం ప్రతిరోజు ఉదయాన్నే ప్రార్థించేవాళ్ళు. ఈ రీతిగా ఈ యొక్క గొప్ప తల్లిని మాదిరిగా తీసుకొని మనం కూడా మన పిల్లల కోసం ప్రార్థించే వాళ్ళలాగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నానండి. ప్రతిరోజు నా వాక్యం వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే కదండి, షేర్ కూడా చేయండి. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మరొకసారి మీ అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. ఓకేనా? ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీ పాదములకు స్తోత్రం నాయన. మీరు వినిపించిన వాక్యంకై వందనములు, నీరు కట్టి ఫలింపచేయండి. ఈ మదర్స్ డే సందర్భంగా మదర్స్ని ఏ విధంగా ప్రార్థించాలో, ఏ విధంగా దీవించబడేలాగా ప్రార్థించాలో మేము నేర్చుకున్నాం ప్రభా. అలాగే మదర్స్ ఏ విధంగా పిల్లల్ని పెంచాలో వారికి కూడా నాయన తెలిసేలాగా మాట్లాడుకున్నాం తండ్రి. ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా. నా నోటి మాటల్లో, నా హృదయ జ్ఞానం, నీ దృష్టికి అంగీకారంగా ఉన్నట్లు సహాయం చేయండి. నేను ప్రార్థించిన ప్రతి ఒక్కటి ప్రభా మీ సన్నిధికి చేరిన ఆయన ప్రతి ఒక్కళ్ళు తన బిడ్డలను ప్రభా మంచి మాదిరికరమైన విక్టోరియా మహారాణిలాగా తన బిడ్డల్ని పెంచేలాగా మంచి దివ్యజ్ఞానం, మీ దివ్యజ్ఞానం ప్రతి తల్లికి సహాయం చేయమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.